హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఫర్ జాబ్. ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపోనెంట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ 40,000 rupees is invested for 18 months at 20% per annum on compound interest. If the interest is compounded half yearly, what will be the interest to be paid? ఇప్పుడు 40,000 rupees 18 monthsకి 20% per annum దగ్గర ఇన్వెస్ట్ చేశారంట. ఇఫ్ అంటే ఒకవేళ అది పర్ యానం కాకుండా హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ చేస్తే, అంటే హాఫ్ ఇయర్లీ కనుక అతను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి 40,000. టైం చూడండి, ఇప్పుడు 18 months కదా. యాక్చువల్లీ హాఫ్ ఇయర్లో కన్వర్ట్ చేసినప్పుడు 18 months అనేది ఎన్ని టైం ఇంటర్వెల్స్ వస్తాయంటే 3 టైం ఇంటర్వెల్స్ వస్తాయి. ఓకే, టైం ఇంటర్వెల్స్ వచ్చి 3. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, 20% పర్ యానము. అదే పర్ యానం కదా, సో హాఫ్ ఇయర్లో అయితే ఎంత అవుతుందండి, హాఫ్ అవుతుంది, అంటే 10% హాఫ్ ఇయర్లీ. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుందండి, ఇప్పుడు 3 times ఉంది, సో 10% అనేది ఒక హాఫ్ ఇయర్కి. ఇక్కడ 18 months అంటే ఎన్నిసార్లు వస్తుంది, 3 times కదా, సో 10 10 10. మనం దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా యూజ్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటండి, ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా R ప్లస్ R ఇంటూ R/100. ఫస్ట్ ఈ 2 తీసుకోండి, సో 10 తీసుకున్నాను. 10 ప్లస్ 10 ఇంటూ 10/100, 100 క్యాన్సిల్. 20 ప్లస్ 1 ఈక్వల్స్ టు 21%. ఇప్పుడు రిమైనింగ్ 10 ఈ 21 తీసుకోండి, 21కి 10కి 21 ప్లస్ 10 ప్లస్ 21 ఇంటూ 10/100, 31 ప్లస్ 2.1 దట్ ఈక్వల్స్ టు 33.1%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎంత వచ్చింది, 33.1%. సో ఇది మనకు కావాల్సిన ఇంట్రెస్ట్. దీన్ని మనం ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 40,000. 40,000లో 33.1% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 0s క్యాన్సిల్, 4 1s 4, 12, 13. సో 13,240 rupees is the answer. Next question. What is the difference between the compound interest on 5,000 rupees for 1.5 years at 4% per annum, compounded yearly and half yearly? ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే డిఫరెన్స్ అడుగుతున్నారండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5,000 రూపీస్కి 1.5 years లెక్కన 4% per annum, ఇయర్లీకి అయితే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, హాఫ్ ఇయర్లీ అయితే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉందో మనం కనుక్కొని అవి రెండింటి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లీ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 5,000. టైం 1.5 year, ఇది ఇయర్లీ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి ఎంత, 4%. మనకి 1 yearకి 4%, రిమైనింగ్ 6 months కూడా ఉంది కదండి, అంటే హాఫ్ ఇయర్. సో హాఫ్ ఇయర్కి ఎంత, ఇందులో హాఫ్, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 2%. సో 2 ఉన్నాయి కాబట్టి 2 టైం ఇంటర్వెల్స్. సో ఈ రెండింటి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 4కి 2కి, అదే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ప్రకారం, అంటే R ప్లస్ R ఇంటూ R/100. సో ఈ ఫార్ములా యూస్ చేసి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే అప్పుడు 4 ప్లస్ 2 ప్లస్ 4 ఇంటూ 2/100. సో దట్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 8/100. సో దట్ ఈస్ 0.08. సో 6 పాయింట్, సో ఎంత వచ్చింది, 6.08% వచ్చింది. ఇప్పుడు మనం హాఫ్ ఇయర్లీ ఫైండ్ అవుట్ చేద్దాం. హాఫ్ ఇయర్లీ అయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. సో ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ 5,000. టైం ఇంటర్వెల్స్ చూడండి, హాఫ్ ఇయర్లీ అంటే ఇప్పుడు 1.5 yearలో హాఫ్ ఇయర్లీ అంటే ఎన్ని ఉంటాయండి, 3 ఉంటాయి. టైం ఇంటర్వెల్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత,
4% పర్ యానము. అదే హాఫ్ ఇయర్కి అయితే 2%. సో ఇప్పుడు 2%కి త్రీ ఇంటర్వెల్స్ కాబట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 3 టైమ్స్ వేసుకోవాలి. 2 2 2. ఓకే. సో ఫస్ట్ ఈ 2కి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 + 2 + 2 × 2/100 that equals to 4 + 4/100 that equals to 4 + 0.04. సో that equals to 4.0404. సో ఇప్పుడు ఈ వాల్యూకి ఈ వాల్యూ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వాల్యూకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ఓకే. సో ఈ 2 అయిపోయింది. ఇప్పుడు ఈ 2కి వచ్చిన వాల్యూ 4.04. దీనికి ఇప్పుడు ఈ థర్డ్ వాల్యూ కూడా మనం వేసుకోవాలి. సో ఈ రెండింటి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ప్లస్ 4.04 × 2/100. చూడండి 4.04 + 2 ఎంత? 6.04 + 2 4s 8 0 2 4s 8 కింద డివైడెడ్ బై 100 ఉంది కదా. సో 100ని 0.0. ఓకే. సో టోటల్ వాల్యూ ఎంత? 6.04 + 0.0808 యాడ్ చేసుకుంటే 08 12 1 6. సో మనకి ఎంత వాల్యూ వచ్చింది? 6.1208. ఇక్కడ ఇయర్లీ ఎంత వచ్చింది? 6.08%. హాఫ్ ఇయర్లో అయితే 6.1208%. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్సే మనకి కావాల్సిన వాల్యూ. రెండు డిఫరెన్స్ ఎంత? -6.08. సో 08 12లో 8 పోతే 4 0.0. సో 0.408% వచ్చింది డిఫరెన్స్. సో ఇది మనం ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి? 5000లో. సో డివైడెడ్ బై 100 100 క్యాన్సిల్. 50 చేస్తే 0.408 × 5 44 20. సో ఎంత వచ్చిందండి? 2.04 అనేది వచ్చింది. సో ఇది డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్, ఇన్ వాట్ టైమ్ will 64,000 amount to 68,921 rupees at 5% per annum, interest being compounded half yearly. ఇన్ వాట్ టైం అంటే ఎంత టైం తీసుకుంటుంది? 64,000 రూపీస్ అనేది 68,921 రూపీస్ అవ్వడానికి. అంటే ఇందులోనే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది కాంపౌండెడ్ అడిగాడు కాబట్టి హాఫ్ ఇయర్లీ అడిగాడు అది కూడా. సో ఇంత అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇక్కడ చూడండి ఫార్ములా ఉంది. అమౌంట్ ఈక్వల్స్ టు P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ T. ఇది నార్మల్ ఫార్ములానే కదా అమౌంట్ కనుక్కోవడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇందులో అమౌంట్ ఇచ్చేసాడు ఎంత? 64,000. అమౌంట్ వచ్చి 68,921. ప్రిన్సిపల్ వచ్చి 64,000. 1 + R/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. సో 5% వచ్చి పర్ యానము. ఆడ మనకు అడిగింది ఏంది? హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అంటే ఎంత? 5/2 అంటే 5/2 × 100 హోల్ పవర్ ఆఫ్ T. టైం ఇంటర్వెల్స్ ఇయర్లీ అయితే T వేసుకోవాలి. టైం ఏమవుతుంది? 2T అవుతుంది. ఓకే. సో 2T. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5/2. ఇప్పుడు చూడండి 64,000 ఇటు పక్క వెళ్తే 68,921 డివైడెడ్ బై 64,000 ఈజ్ ఈక్వల్స్ టు 1 + 5/200 హోల్ పవర్ ఆఫ్ 2T. ఇది చూడండి 200 205/200 హోల్ పవర్ ఆఫ్ 2T. ఇక్కడ 5 4s 0 5 4s 5 1s. సో ఏమొస్తుంది? 41/40 హోల్ పవర్ ఆఫ్ 2T. ఇది వచ్చి 41 క్యూబ్ వాల్యూ అండి. ఇది 40 క్యూబ్ వాల్యూ. సో 41/40 హోల్ క్యూబ్. సో కింద ఇవి ఈక్వల్ కాబట్టి పైన వాటిని ఈక్వల్ చేసుకుంటాం. సో 2T ఈక్వల్స్ టు 3
టీ ఈక్వల్స్ టు 3/2. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 64,000 అనేది 5% రావడానికి ఇంత టైం తీసుకుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money is lent out at compound rate of interest 20% per annum for 2 years. It would fetch 1,205 rupees more if the interest is compounded half yearly. So find the sum. చూడండి, ఇక్కడ కొంత అమౌంట్, ఎంత అమౌంట్ అనేది మనకి లేదు, ఏ సమ్ ఆఫ్ మనీ అంటున్నాడు. సో దాన్ని కాంపౌండ్ రేట్కి 20% పర్ యానానికి 2 years ఇచ్చారు. ఒకవేళ కనుక అదే అమౌంట్ని మనకి హాఫ్ ఇయర్లో కనుక ఇచ్చునుంటే ఎంత ఎక్కువ వచ్చేది, 1,205 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా వచ్చేది. సో అయితే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అనేది క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇదేం లేదండి, సింపుల్గా మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీకి హాఫ్ ఇయర్లీకి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 1,205 రూపీస్. సో మనం అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 20% పర్ యానం కదా. ఇక్కడ ఎన్ని ఇయర్స్కి అడిగారు, 2 yearsకి అడిగారు. సో టైం ఇంటర్వెల్స్ ఎన్ని, 2 కదా. సో 20. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్. సో 20 + 20 + 20 × 20/100 చేస్తే ఎంత వస్తుంది, 40 + 4 44%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ వచ్చి ఎంత వచ్చింది, 44%. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 20% కదా. ఇప్పుడు 20% పర్ యానము, అదే హాఫ్ ఇయర్లో అయితే 10% కదా. టైం ఇంటర్వెల్స్ చూడండి, ఇప్పుడు 2 yearsకి, ఇది పర్ ఇయర్ అయితే 2 yearsకి. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ అంటే 2 yearsకి ఎన్ని టైం ఇంటర్వెల్స్ వస్తాయి, 4 వస్తాయి అంతే కదండి. ఒక ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి, 2 ఉంటాయి కదా. సో అదేవిధంగా 2 years కంటే 4 ఇంటర్వెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 4 ఇంటర్వెల్స్కి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. అంటే 10 10 10 10. సో ఫస్ట్ ఇవి రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇవి రెండు మనం ఈ విధంగా చేసినట్లయితే అంటే 10 + 10 + 10 × 10/100 చేస్తే 21 వస్తుంది. 21. సో దీన్ని కూడా అప్లై చేస్తే 21 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో 21 + 21 + 21 × 21/100. 21 × 42 + 21 square. 21 × 21 441 / 100 that equals to 4.41. సో 46.41. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ చేస్తే ఎంత వచ్చింది, 46.41 వచ్చింది. ఇప్పుడు ఇయర్లీ వచ్చి 44% వచ్చింది. దీని యొక్క డిఫరెన్సే కదా ఇది 1,205 రూపీస్ అనేది. డిఫరెన్స్ ఎంత, 46.41 మైనస్ 44.00 14.2. సో 2.41% వచ్చింది. ఇప్పుడు ఈ 2.41% అనేది ఎంతకి ఈక్వల్, 1,205కి ఈక్వల్. అయితే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం ఏమనుకుంటాం, 100% అనుకుంటాం కదా. అయితే ఎంత, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1,205 × 100 / 2.41. సో ఇక్కడ 0 పెట్టుకోండి. సో 241 1s 5s 50,000 రూపీస్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 50,000. నెక్స్ట్ క్వశ్చన్. Gaurav borrowed 15,000 rupees at the rate of 12% and other amount at the rate of 15% for 2 years. The total interest paid by him was 9,000 rupees. How much did he borrow? ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనం ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లాగానే తీసుకుంటాము. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు చూడండి, ఒకటి ఇతను ఏమంటున్నాడంటే, గౌరవ్ అనే అతను 15,000 అనే అమౌంట్ తీసుకున్నాడు 12% పర్ యానం ఇంట్రెస్ట్ లెక్కన 2 yearsకి. అదేవిధంగా ఇంకొక అమౌంట్ కూడా తీసుకున్నాడు. ఆ అమౌంట్ అనేది మనం కనుక్కోవాలండి. సో టోటల్ అమౌంట్ అనేది కనుక్కోవాలి. టోటల్ అమౌంట్ కనుక్కోవాలంటే ఈ అమౌంట్ కూడా మనకు తెలియాలి. సో ఆల్రెడీ 15,000 ఒకటి తెలిసింది. సో ఈ అమౌంట్ కూడా మనకు తెలిస్తే టోటల్ అమౌంట్ అవుతుంది. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 1 అంటే ఇప్పుడు PTR/100. ఇప్పుడు 15,000 రూపీస్కి సింపుల్ ఇంట్రెస్ట్ 1 + సింపుల్ ఇంట్రెస్ట్ 2 = 9,000. సో రెండింటికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, దానికి 9,000 రూపీస్ వచ్చింది.
అంటే అతను పే చేస్తాడు 9,000 రూపీస్. సో ఇందులో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 1ని తీసేద్దాం, ఓకేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఎంత వస్తుంది, 15,000లో 15,000కి 12% పర్ యానం లెక్కన 2 yearsకి అంటే 24%. సో ఎంత వస్తుంది, 3,600 రూపీస్ వస్తుంది. సో ఈ 3,600ని ఈ 9,000 రూపీస్లో తీసేస్తే మనకి సెకండ్ అమౌంట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో 9,000లో 3,600 తీసేస్తే 5,400 రూపీస్. సో ఇప్పుడు 5,400 రూపీస్ రావాలి. ఏంటి మనకి ఇంకొక అమౌంట్ యొక్క ఇంట్రెస్ట్. ఆ ఇంకొక అమౌంట్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలుసా, తెలియదు. కానీ టైం పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది తెలుసు కదా. సో 15% 2 yearsకి ఎంత అవుతుంది, 30% ఈక్వల్ టు ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, 5,400 వస్తుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 5,400 ఇంటూ రివర్స్. సో 100/30, 0 క్యాన్సిల్, 18s, సో 18,000. సో ఇంకొక అమౌంట్ ఎంత, 18,000. సో వాళ్ళు అడిగి టోటల్ అమౌంట్ తీసుకునేదే కదా. ఇప్పుడు 15,000 ఇది ఒక 18,000 ఎంత, 33,000 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ వాట్ ప్రిన్సిపల్ విల్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years at 5% per annum అమౌంట్ టు 63.05%. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 63.05 రూపీస్ వచ్చింది 3 yearsకి, 5% per annum లెక్కన. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు 3 years కదండి, ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5%. సో 5 టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం చూద్దాం. సో ఇవి రెండు మనం చేస్తే ఎంత వస్తుంది, 5 + 5 + 5 × 5/100. సో 10 + 5 × 5 25, 0.25. సో దట్ ఈక్వల్స్ టు 10.25. నెక్స్ట్ ఇది తీసుకుంటాం. సో ఇవి రెండు కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఫైండ్ అవుట్ చేస్తాం. సో 10.25 + 5 + 10.25 × 5/100, 15.25 + 25, 5 × 10, 10, 12, 1, 5. సో 0 యాడ్ చేస్తే 51 సో ఈ రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి 0.5125. సో 0.5125, 5, 2, 6, 7, 15. సో 15.7625% వచ్చింది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 yearsకి 5% per annum లెక్కన. సో ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అమౌంట్లో 15.7625% అనేది మనం తీసుకుంటే ఎంత వస్తుంది, 63.05 వస్తుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు 63.05 × 100 డివైడెడ్ బై 15.7625. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ 400 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ బారో 7,000 రూపీస్ ఫ్రమ్ బ్యాంక్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 3 years he paid 3,000 rupees to the bank. The next, after 2 years, he paid 5,450 rupees to the bank to clear all his dues. So find the rate of interest per annum. చూడండి, ఒక పర్సన్ 7,000 రూపీస్ అనేది బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు 3 years తర్వాత ఏం చేశాడు, 3,000 రూపీస్ పే చేశాడు. అండ్ రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి కదా, అది వచ్చి 2 yearsలో పే చేశాడు. ఎంత, 5,450 రూపీస్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అతను పే చేశాడు అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 7,000 రూపీస్ అతను తీసుకునింది. సో కానీ ఇతను రిటర్న్ పే చేసిందంత 5,450 ప్లస్ ఒక 3,000, 8,430 రూపీస్. సారీ 8,450, 5,450. సో 8,450 రూపీస్ అనేది అతను రిటర్న్ పే చేశాడు. సో దీన్ని ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 0,541. సో 1,450 అనేది ఇంట్రెస్ట్, ఇతను పే చేసిన ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఇది ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడు, 1,450 రూపాయలు. ఇప్పుడు ఇది అనేది మొత్తానికి ఇంట్రెస్టే కదండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 7,000 తీసుకున్నప్పుడు
అతని ఇప్పుడు 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ పే చేశాడు కదా, అది ఎంత ఇంట్రెస్ట్ అని తెలియదు. సో 3 ఇయర్స్కి అతను 7,000 రూపీస్కి ఇంట్రెస్ట్ పే చేశాడు. సో 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు 6% ప్లస్. సో ఇప్పుడు మళ్ళీ అతను ఏం చేశాడు, 3,000 అనేది పే చేశాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత, సో 3,000 పే చేశాడు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ వచ్చి 4,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 2 into 6%. 2 ఇయర్సే కదా, 2 ఇయర్స్లో అతను రిమైనింగ్ అమౌంట్ పే చేశాడు. సో 2 into 6%. సో ఈ రెండు చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 1,450 రూపీస్ వచ్చింది. ఇప్పుడు చూడండి, 0 0 0 క్యాన్సిల్, 145 ఈక్వల్స్ టు 2,100 R% ప్లస్ 800 R%. దట్ ఈక్వల్స్ టు 2,900 R divided by 100 equals to 145. 100 cancel. R equals to 145 by 49. Sorry, 29. Here is 29. So 29 5s. R equals to 5%. So 5% is the answer. Next question. The simple interest on the sum of money will be 400 rupees after 5 years. In the next 5 years, if the principal is tripled, then what will be the total interest at the end of 10th year? చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు 10th ఇయర్కి. ఇప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 400 రూపీస్. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎంత అంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయింది, ట్రిపుల్ అయింది. సో అయితే 10th ఇయర్కి అతను మొత్తం ఎంత ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ప్యారలల్గా మనకి ఏం ఇంక్రీజ్ అవుతుంది, సో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్కి ఎంత, 400 రూపీస్. సో నెక్స్ట్ 5 ఇయర్స్కి ప్రిన్సిపల్ అమౌంట్ ఏమైంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ 3P అయితే, సో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది, 3 into 400 దట్ ఈక్వల్స్ టు 200 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది 10th ఇయర్కి, ఆల్రెడీ ఫస్ట్ 5 ఇయర్స్కి 400 పే చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎంత, 1200. టోటల్ ఎంత అయింది, 1,600 రూపీస్. సో 1,600 ఇస్ ద ఆన్సర్. 10th ఇయర్కి అంతా ఎంత అయిందంటే 1,600 రూపీస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సమ్ ఆఫ్ 25,000 రూపీస్ ఓవర్ ఏ 2 years పీరియడ్ ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ అట్ 10% అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ 15% per annum? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 2 years పీరియడ్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 25,000 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి, ఫస్ట్ 2 yearsకి ఫస్ట్ పర్ యానంకి ఎంత, 10%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఎలా చేస్తాం, సో ఎఫెక్టివ్ పర్సెంటేజ్ మెథడ్లో చేస్తాం. సో 10 ఇప్పుడు 2 years కాబట్టి 10 plus 10 into 10 by 100 దట్ ఈక్వల్స్ టు 20 plus 1 21. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 21% వచ్చింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 15% పర్ యానం లెక్కన 2 yearsకి అంటే ఎంత అవుతుంది, 15% into 2 30%. సో డిఫరెన్స్ ఎంత, 30కి 21కి 9%. 9% అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 100% ఎంత, 25,000 రూపీస్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈక్వల్స్ టు 25,000 into 100 by 9 దట్ ఈక్వల్స్ టు సారీ అండి, ఇది 9 by 100. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 9 into 25,000 కదా. సో 100 గెట్ క్యాన్సిల్డ్, 9 25s 125 0. సో ఎక్స్ వాల్యూ ఎంత, 225 సారీ. సో ఎక్స్ వాల్యూ 2,250 రూపీస్. ఇదేంటంటే డిఫరెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2,250 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, find the rate of simple interest at which a sum becomes 4 times of itself in 15 years. ఏమడుగుతున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒక సమ్ ఏదైనా తీసుకుంటే అది మనకి 4 times అవ్వాలంట. ఇప్పుడు 100 తీసుకున్నాం అనుకోండి, 400 అవ్వాలి అంటే
ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి 15 ఇయర్స్లో అనేది క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఫార్ములా ఉందండి, మనం ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఫార్ములాతో అయితే ఎలా చేయాలని చూద్దాం. సో ఫార్ములా వచ్చి RT = 100 × m-1. ఇక్కడ m అంటే ఏంటంటే ఎన్ని టైమ్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో 4 - 1 4 టైమ్స్ కదా కావాల్సింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, టైం పీరియడ్ ఎంత 15 ఇయర్స్. సో R × 15 = 3 × 100 300. సో 15 1s 15 2s 20. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. సో 20% తీసుకుంటే 15 ఇయర్స్కి మనకి ఏదైనా సరే 4 టైమ్స్ అవుతుంది. ఓకే, సో సపోజ్ 100, ఇప్పుడు సపోజ్ పర్సంటేజ్ మెథడ్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు నేను 100 రూపీస్ తీసుకున్నాను, నాకు అది 400 అవ్వాలి అంటే డిఫరెన్స్ ఎంత 300 అనేది ఇంట్రెస్ట్ రావాలి. 300 ఇంట్రెస్ట్ రావాలంటే నాకు ఆల్రెడీ 300 అనేది ఈ 100లో ఎంత పర్సెంటేజ్ ఉందండి 300%, అంతే కదా. 300 అనేది 100లో ఎంత పర్సెంట్ ఉంది 300% ఉంది. ఇప్పుడు 15 ఇయర్స్కి నాకు 300% రావాలంటే నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు 300% వస్తుంది. చూడండి 15 × x = నాకు 300% ఇంట్రెస్ట్ రావాలి. సో 15 × x × x = 300%. సో x = 300 / 15 15 2s 20. సో x = 20%. సో ఇలా మన ఫార్ములా లేకుండా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 800 rupees becomes 956 rupees in 3 years at certain rate of simple interest. If the rate of interest is increased by 4%, what amount will 800 rupees become in 3 years? చూడండి క్వశ్చన్ ఏమంటున్నారంటే 800 రూపీస్ 956 రూపీస్ అయిందంట ఇన్ 3 ఇయర్స్లో. అయితే ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఎంత 4% అనేది ఇంక్రీజ్ చేస్తే 800 రూపీస్ అనేది ఎంత అమౌంట్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో అమౌంట్ అంటే తెలుసు కదండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్. సో ఫస్ట్ ఎంత ఇంట్రెస్ట్ ఉందో కనుక్కుందాం ఫస్ట్. సో 956 అనేది ఇప్పుడు చూడండి 956 నుంచి మనం 800 తీసేస్తే 156 రూపీస్ వచ్చింది. ఇది ఇంట్రెస్ట్ అవుతుంది ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి. సో 1 ఇయర్కి ఎంత అంటే డివైడెడ్ బై 3 3 5s 3 2s. ఇప్పుడు 52 రూపీస్ అయిందండి 1 ఇయర్కి. సో ఈ 52 రూపీస్ అనేది 800లో ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకోవాలి. It's 648.854. సో 6.5% ఉంది. సో ఇదేంటి సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇంక్రీజ్ చేశారండి 4% ఇంక్రీజ్ చేశారు. సో 6.5 + 4%. సో టోటల్ ఎంత అయింది 10.5%. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది 10.5% ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి. 10.5 × 3 ఎంత అయింది 31.5% అవుతుంది. ఇప్పుడు చూడండి అక్కడ వాళ్ళు అడిగింది ఏంది అమౌంట్ కదా. సో ఫస్ట్ 31.5% ఇంట్రెస్ట్ అంటే 800లో. సో 252 రూపీస్ అవుతుంది. సో అమౌంట్ కాబట్టి వాళ్ళు అడిగింది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ఈక్వల్స్ ప్రిన్సిపల్ ఎంత 800 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 252. సో యాడ్ చేస్తే 1052 రూపీస్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years ఈజ్ 3% per annum, for the next 3 years is 8% per annum, and for the period beyond 5 years 10% per annum. If a man gets 1520 rupees as simple interest for 6 years, how much money did he deposit? ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నారండి. ఇప్పుడు ఒక పర్సన్ అనే అతను ఒక బ్యాంకులో కానీ ఎక్కడైనా సరే మనకి ఇన్వెస్ట్ చేసినప్పుడు డిపాజిట్ చేసినప్పుడు ఫస్ట్ 2 yearsకి ఎంత ఇచ్చారంట 3% per annum ఇంట్రెస్ట్ ఇచ్చారంట. నెక్స్ట్ 3 yearsకి 8% per annum ఇచ్చారంట. సో 5 years కంప్లీట్ అయితే 10% per annum ఇచ్చారంట. ఓకే, సో ఇప్పుడు చూడండి అతను టోటల్గా ఎన్ని ఇయర్స్ 6 years డిపాజిట్ చేశాడు. సో 6 yearsలో ఫస్ట్ 2 yearsకి ఎంత 3%. నెక్స్ట్ ఏముంది 3 years. నెక్స్ట్ 3 yearsకి ఎంత 8% ఇంట్రెస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు 5 years కంప్లీట్ అయింది కాబట్టి ఆ తర్వాత ఎంత ఇస్తారు అంటే 1 year ఉంది 6 yearsలో. సో 1 yearకి ఎంత 10% per annum. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2 × 3 6% ప్లస్
8 into 3, 24% plus 10 into 1, 10%. So total 24 plus 6, 30, 30 plus 10, 40%. సో ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది అతనికి 40% వచ్చింది. సో ఏమడిగారు, హౌ మచ్ మనీ డిపాజిటెడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. ఇప్పుడు 40% అనేది ఇంట్రెస్ట్ కదా, ఇది దేనికి ఈక్వల్. ఇక్కడ చూడండి అతనికి ఎంత వచ్చింది, 1520 రూపీస్ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 100% ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే 1520 ఇంటూ 100 డివైడెడ్ బై 40, 22s 25s నెల 0. సో 50 56 30 57 35 38. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది, 3800 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. A sum of 2600 rupees is lent out in 2 parts in such a way that the interest on one part at 10% for 5 years is equal to that and another part at 9% for 6 years. Find the two sums. ఇప్పుడు ఒక 2600 రూపీస్ అనేది 2 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఒక పార్ట్ను వచ్చి 10% per annum 5 yearsకి ఇచ్చాడు, ఇంకొక పార్ట్ను వచ్చి 9% per annum 6 yearsకి ఇచ్చాడు. అయితే అంటే ఇలా ఇచ్చినప్పుడు అవేమైనాయి, ఈక్వల్ అయినాయి, ఈక్వల్ టు దట్ అనదర్ పార్ట్. ఓకే, సో ఇంట్రెస్ట్ అనేది ఏమైంది, రెండు కూడా ఈక్వల్గా వచ్చింది. సో కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సమ్స్ అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత, ఇంకో పార్ట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ 1 అనుకోండి, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ 2 అనుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్ 1 ఇంటూ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత, 10% 5 years అంటే 50%. అదేవిధంగా పార్ట్ 2కి ఎంత, 9% 6 yearsకి 54%. సో ఇవి రెండు కూడా ఈక్వల్ అంటున్నాడు ఇంట్రెస్ట్. సో కాబట్టి పార్ట్ 1 డివైడెడ్ బై పార్ట్ 2 ఈక్వల్స్ టు ఏమవుతుంది, ప్రిన్సిపల్ 1 డివైడెడ్ బై ప్రిన్సిపల్ 2 ఈక్వల్ టు, సో 54 ఇక్కడ వస్తుంది, 50 అక్కడికి వెళ్తుంది. 54 ఇక్కడే ఉంటుంది, 50 ఇటు వెళ్తుంది. ఈక్వల్ టు 227 225. సో ప్రిన్సిపల్ 1 వచ్చి ఈ వాల్యూ ఉంటుంది, ప్రిన్సిపల్ 2 వచ్చి ఈ వాల్యూ ఉంటుంది. మనకి టోటల్ వాల్యూ ఎంత, 2600. ఇందులో P1 వాల్యూ ఎంత అంటే ఇంటూ 27 డివైడెడ్ బై ఈ టోటల్ వాల్యూ ఎంత 52 ఈక్వల్స్ టు 26 1s 2s 50 7s 35 10 13 135. సో 1350 వచ్చి ప్రిన్సిపల్ 1 అంటే పార్ట్ 1. సో పార్ట్ 2 వాల్యూ ఎంత, 2600 మైనస్ 1350 దట్ ఈక్వల్స్ టు 1250 రూపీస్ ఇస్ ద పార్ట్ 2. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money at compound interest amounts to thrice itself in 3 years. In how many years will be 9 times itself? అంటే కొంత మనీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు 3 times అయిందంట. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్లో, 3 yearsలో. అయితే ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బి 9 times? అంటే 9 times అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది క్వశ్చన్ అడిగాడు. సో ఈ క్వశ్చన్ మనం చిన్న ఫార్ములా ఉంది, దాన్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అదేంటంటే ఎక్స్ అనేది టైమ్స్ అనుకోండి, వై అనేది ఇయర్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మనకి ఎంత, టైమ్స్ కదా, సో 3 times, సో థ్రైస్ ఇట్ సెల్ఫ్ కదా, సో 3 times. వై ఇయర్స్ ఎంత, 3 years. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ వై. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, 3. ఇప్పుడు మనకి ఎన్ని టైమ్స్ కావాలి, 9 times కావాలి. 9 times కావాలంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉండాలి, 2 ఉండాలి. సో అప్పుడు మనకి 9 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత, 2. ఇది ఎన్ వాల్యూ అంటే. సో 2 ఇంటూ వై అంటే ఎంత, ఎన్ని ఇయర్స్, 3 years. దట్ ఈక్వల్స్ టు 6 years. సారీ, ఇయర్స్ అంటే మనకి ఇయర్స్ అనేది ఇక్కడ ఎన్ని ఇయర్స్ అండి,
9 టైమ్స్ అవ్వాలి. సో ఎన్ని ఇయర్స్ అనేది అడిగాడు. సో 6 ఇయర్స్ పడుతుందండి. సో ఇది చిన్న ఫార్ములా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.